నిరాశ అనే ఊబిలో, గాఢాంధకారపు లోయలో ప్రమాదం ఉంది, అపాయం ఉంది. దాని నుంచి తప్పించడానికి దేవుడు ఆయన దుడ్డు కర్రయు దండమును మనకు ఆదరణగా ఉంచాడు, వాక్యము అండ్ పరిశుద్ధాత్మ. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ అనుభవంలోకి వెళ్తారు. చెయ్యరాని కార్యములు చేసి ఇక నేను పనికిరానని తమకు తామే జడ్జి చేసుకునే వాళ్ళు లేకపోలేదు. అలాంటి వాళ్ళను సైతం దేవుడు సంధించి అంటాడు, నేను తీర్పు తీర్చక మునుపే నీకు నువ్వే ఎలా తీర్పు తీర్చుకొనుచున్నావు? నేను కదా తీర్చాలి, నేను అర్థం చేసుకున్నా, వదిలేసే. మరోసారి అలాంటి తొట్టుపాటు అడుగులు వేయొద్దు, ఆ ఛాన్స్ ఇవ్వద్దు, అడుగులు జారద్దు, దిద్దుకో, సరి చేసుకో. నేను నీకు ఛాన్స్ ఇస్తున్నా, దిద్దుకో. మరోసారి మళ్ళా ప్రయత్నించు, మళ్ళీ ప్రయత్నించు, జయం వచ్చిందాకా ప్రయత్నించు. గుర్తుపెట్టుకో, నేను లోకమును జయించాను, నా బిడ్డగా నువ్వు కూడా గెలుస్తావు. ఫైనల్. నా బిడ్డగా ఈరోజు నీకు ఆటుపోట్లు అపజయాలు ఎదురవుతుండొచ్చు. ఫైనల్ ఫినిషింగ్ టచ్, ముగింపు ఏంటో తెలుసా? నీకు జయం ఖాయం. నువ్వే గెలుస్తావు. ఎందుకంటే ఇదిగో నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, దాన్ని నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. లే, మోకాళ్ళ మీదకి లే. ఈరోజు ఏ నిరాశలో ఉన్నావు, నిస్పృహలో ఉన్నావో, ఏ కృంగుబాటు నిన్ను ఆవరించిందో, ఏ విషయాన్ని గురించి డీలా పడుతున్నావో, డోంట్ వరీ. దేవుని వాక్యం దగ్గరకు వచ్చావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దావీదును అలాగా అనేక సార్లు ధర్మశాస్త్రము ఆదరించిందట. 119వ కీర్తన చదవండి, తర్వాత మరికొన్ని కీర్తనలు ఉన్నాయి. దేవా, నీ ధర్మశాస్త్రము నన్ను ఆదరించని ఎడలా నేను లేక ఉందును, ఇప్పుడు ఏమైపోయి ఉందునో అనే మాటలు కూడా వాడాడు. అవి మీకు కీర్తనలో దొరుకుతాయి, ఇంటికి పోయి ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. దేవుని పరిశుద్ధాత్మ ఆయనను ధర్మశాస్త్రం దగ్గరికి నడిపించి, ఆ ధర్మశాస్త్రంలో దేవుడు ఆదరించినటువంటి, భక్తులు ఆదరించినటువంటి విషయాలన్నిటిని చదివి ఆదరణ పొందాడట. ఇంతగా తోడై ఉండి నా పితరులను నడిపించిన నా తండ్రి నన్ను వదిలిపెడతాడా? ఆ దేవుని వాక్కు చేత ఆదరణ పొంది గాఢాంధకారపు లోయలో బయటపడ్డాడట, బయటకు వచ్చేసాడట. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో, నా కుమారుడా నీవు బాగుపడతావు, నా కుమారుడా నీవు నిలవబడతావు, నా కుమారుడా నీవు స్వస్థత పొందుతావు, నా కుమారుడా నీవు జయిస్తావు, నా కుమారి అంతిమ విజయం నీదే, నా కుమారి నీవు స్వస్థత పొందుతావు, నా కుమారి నీవు బాగుపడతావు. ధైర్యం వహించు, నిరుత్సాహపడవద్దు, నిలిపోవద్దు, దిగజారద్దు. దొంగ ఊపికి ఛాన్స్ ఇవ్వద్దు, అంధకారలో అవకాశం ఇవ్వద్దు. నేను నీ చెయ్యి వదలలేదు, వదలను.